హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటో తెలుసా అండి? చిన్నలకైనా పెద్దలకైనా చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చానండి. చాలా చాలా టేస్ట్గా, చాలా చాలా సింపుల్గా ఈ రోజు మనం ఒక మంచి స్వీట్ ఐటెం అయితే చేస్తున్నాం అనమాట. అదేంటి అంటే దూప్పేడ అండి. ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు దూప్పేడ అనేది. మా పెద్దబాబుకి అయితే ప్రాణం అండి దూప్పేడ అంటే. వాడికి చాలా చాలా ఇష్టం అనమాట. అది నేను ఈరోజు మా ఇంట్లో మన ఛానల్లో ఆ వీడియో అయితే పెట్టబోతున్నాను అనమాట. అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు కూడా చూసేసేయండి. అలాగే మీరు కూడా చేసుకోండి, అలాగే మీ పిల్లలకు కూడా పెట్టండి. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూసేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా, మీకు బోర్ కొట్టకుండా నేను త్వరగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ఓకేనా? ఇక ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో కూడా ఓకే అండి. మన దూపేడ కావాల్సింది ఏంటంటే మిల్క్ పౌడర్ అండి. ఇదిగోండి మిల్క్ పౌడర్. ఈ కప్పుతో ఇదే క్వాంటిటీలో 3 కప్పులు అయితే మనం మిల్క్ పౌడర్ వాడుతున్నాం అనమాట. ఈ కప్పుతో 3 కప్పుల మిల్క్ పౌడర్ అండి. ఇదిగోండి ఒక అరకప్పు షుగరు, అలాగే ఒక 4 ఈ స్పూన్తో 4 స్పూన్లు నెయ్యి అనమాట అండి. అలాగే ఎలాచీ పౌడర్ అనమాట. అంతేనండి, ఇంకేం అవసరం లేదు. చాలా సింపుల్గా మనం అయితే చేసేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, అరకప్పు షుగరు, 3 స్పూన్ల నెయ్యి, అలాగే 3 కప్పుల మిల్క్ పౌడర్ అనమాట. ఇదిగోండి మిల్క్ పౌడర్ అనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ఇలా పక్కన పెట్టేసేసుకొని మనం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకుందామండి. కొత్త పెనం కొనుక్కొచ్చింది, మీకు తెలుసుకండి. మన పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట. సో మనం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసేసుకున్నాము. ఓకే, పెనం పెట్టేసేసుకొని పెనం వేడైన తర్వాత ఏం చేద్దాం అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే పెనం వేడవనిద్దాం. ఓకేనా? ఓకే అండి, పెనం వేడైందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇదిగోండి 1, ఓకేనా, 2, 3 తర్వాత ఇంకొక స్పూన్ వేసుకుందాం. ఓకేనా? అది కరగనిచ్చేసేసి మనం ఇదిగోండి అరకప్పు షుగర్ అండి, అరకప్పు షుగరు వేసేస్తున్నాను. ఓకేనా? ఇది బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. కలుపుదామండి చక్కగా. మెల్ట్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే అండి, షుగర్ వేసేసుకున్నాం కదా. నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. అదేంటి అంటే పాలు అనమాట. ఇప్పుడు మనకి షుగర్ కొంచెం మెల్ట్ అయింది కదా. ఆ షుగరు ఫస్ట్ మనం 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాము, అలాగే అరకప్పు షుగర్ వేసుకున్నాము. ఇదిగోండి అరకప్పు పాలు. ఓకే, ఇప్పుడు చక్కగా కలిపేసేసుకుందాం. చాలా బాగుంటుందండోయ్. ఇది కూడా బాగా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇది బాగా మెల్ట్ అవ్వాలండి. మెల్ట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం మెల్ట్ అయింది కదండి. ఈ మెల్ట్ అయిన దాంట్లోకి మనం కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుందామండి. ఓకేనా? ఎలాచీ పౌడర్ వేసేసుకుందాం. ఇదిగోండి ఎలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుందామండి. ఇది కొంచెం పొంగొచ్చిన తర్వాత మనం మిల్క్ పౌడర్ని వేసేసుకుందాము. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మా పెద్దోడికి రాగానే పండగ అనమాట ఇది. చక్కగా అంతా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఏమీ లేదండి, సింపుల్ అనమాట, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఒక పెనం తీసేసుకొని, పెనం వేడైన తర్వాత 3 స్పూన్లు నెయ్యి వేసేసుకొని, చక్కగా ఒక అరకప్పు షుగర్ వేసేసుకొని, ఒక అరకప్పు పాలు వేసేసుకొని, అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకోవాలన్నమాట. అది కొంచెం చూసారా, ఇది కొంచెం పొంగు రానిచ్చిన తర్వాత మనం ఒక్కసారి వేసేయకూడదండి. మిల్క్ పౌడర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అసలు అరోమా అయితే చాలా బాగుందండి అసలు. అది కొంచెం చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఇదిగోండి నేను చెప్పాను కదా 3 కప్పులని. ఇదిగోండి ఇప్పుడు కొంచెం వేసుకుందామండి. వేసుకొని మనం కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుంటా, కొంచెం కొంచెంగా కలుపుకుంటే మనకి చక్కగా కలుస్తుందనమాట. మీరు మాత్రం పొరపాటును కూడా అసలు బయటికి వెళ్ళొద్దండి. ఇంకొంచెం వేసుకుందాము, మళ్ళీ కలుపుకుందాము.
ఫ్లేమ్ని మాత్రం సిమ్ చేసేసుకోండి. ఓకేనా? ఇంకొంచెం తీసుకుందాం మనం. మళ్ళీ ఇంకొక అరకప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ కలిపేసేసుకుందాము. వేస్తూ కలుపుతూ ఉండండి, మీకు ఆ థిక్నెస్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం 2 అయితే వేసాము. ఇదిగోండి, మళ్ళీ ఇంకో కప్పు తీసుకున్నాను. ఇది కూడా వేసేసి బాగా కలుపుకుందామండి. లూజ్గా అనిపిస్తే మీకు మరి కాస్త వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఓకేనా? చక్కగా కలిపేసేసుకుందాము. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇంకొంచెం వేసుకుందామండి. ఇంకొక 2 స్పూన్స్ అయితే వేసుకుందాం మనం. ఎందుకంటే కొంచెం మనకి థిక్నెస్ అనేది కొంచెం లూజుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇంకొక 2 స్పూన్స్ వేసుకుందాము. ఇదిగోండి, ఇంకొక స్పూను. వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది అనమాట. ఓకేనా? దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక్క అర స్పూను నెయ్యి వేసుకుందామండి. ఇదిగోండి, అంతేనండి. సింపుల్ అయిన ఈజీ మెథడ్లో చేసుకునే మన ధూప్ పేడ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా, చాలా చాలా డెలీషియస్గా, చక్కగా, పిల్లలకు కూడా హెల్దీ అనమాట. మనం ఏం వాడండి దీంట్లో. ఇక షుగర్ అంటే ఇక మనకి ఇక ఇది మన రోజువారీలో ఇదొక వస్తువు అనమాట. కంపల్సరీ అది మనము వాడుతూ ఉంటాము. అదిగోండి, మనం చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవడమేనండి. ఓకేనా? ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఆ దగ్గరకు వచ్చే వరకు మీరు కలుపుతూనే ఉండాలండి, మర్చిపోవద్దు. కొంచెం కలుపుదాం ఇంకా మనం. చూసారా, దగ్గరకైతే వచ్చేసిందండి. మనకి స్టవ్ బంద్ చేసేసుకొని, ఇదిగోండి, స్టవ్ ఆపేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందామండి. అంతేనండి, మన దుప్పేడ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో, ఇలా థిక్నెస్గా రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం బాగా దగ్గరికి అంతా ఇలా దగ్గరగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మనకు నచ్చిన షేప్లో మనం చల్లారాలని చల్లారనిద్దాం. ఓకే అండి, మన ధూపేడ మిశ్రమం అయితే చల్లారిపోయిందండి చక్కగా. ఇదిగోండి, ఇలా చక్కగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక చక్కటి ప్లేట్లోకి తీసుకొని దీన్ని చక్కగా ఇలా పర్చేసుకొని కట్ చేసుకోవచ్చు కండి, మన ఇష్టం అనమాట. నేనైతే చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేస్తానండి. అలా అయితే మా పిల్లలకి ఇష్టం అనమాట. చేతికి నెయ్యి మాత్రం అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఇలా చేతికి ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని చక్కగా ఇదిగోండి ఇలా జాగ్రత్తగా ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుంటే, రౌండ్ బౌల్స్ లాగా చేసేసుకొని మనకు నచ్చిన షేప్ అండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనమాట. ఇట్లా చేసేసుకొని ఇట్లా, అంతేనండి, ధూపేడ రెడీ అయిపోతుంది అనమాట. అన్నీ ఇలాగే రెడీ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదే షేప్లో రెడీ చేసుకోండి చక్కగా. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట. సేమ్ ఇదే షేప్ అనమాట. ఓకేనా? దీనిపైన మన గార్నిషింగ్గా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ మన ఇష్టం ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇదే షేప్లో అన్నీ మనం ఇలాగే రెడీ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, ఫైనల్గా అయితే మన ధూపేడ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా మన చేతికి చల్లారిపోయిన తర్వాత చేతికి నెయ్యి కొంచెం అప్లై చేసుకొని చక్కగా మనకు నచ్చిన షేప్లో మనం ఈ విధంగా మనం ధూపేడ అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట. నాకు 2 ప్లేట్లో వచ్చిందండి, నేను 2 చేశాను. ఇదిగోండి, ఇందుట్లో ఒకటి, ఇందుట్లో ఒకటి, ఈ 2 వచ్చిందనమాట. చక్కగా చాలా చాలా హెల్దీ అనమాట అండి, చాలా మంచిదనమాట. నేను దీంట్లో యూజ్ చేసినవి ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను నేను మీకు. ఒక 4 స్పూన్లు నెయ్యి, అరకప్పు షుగరు, అరకప్పు పాలు, అవి చక్కగా స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసేసుకొని
పెనం వేడైన తర్వాత ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత షుగర్ వేసుకున్నాను, అరకప్పు షుగర్ వేసుకున్నాను. అలాగే అది కొంచెం మెల్ట్ అవుతుంది అనగా మనం అరకప్పు పాలు వేసుకున్నాము. అవి కొంచెం 3 కూడా కరిగిన తర్వాత ఒక అర స్పూన్ ఎలాచీ పౌడర్ అయితే వేసుకున్నానండి. అవి చక్కగా బాగా మొత్తం 3 కూడా మిక్స్ అయిపోయిన తర్వాత చిన్న పొంగు వచ్చిన తర్వాత మనం 3 చెప్పానుగా మీకు మెజర్మెంట్ కప్పు కూడా చూపించాను కదా, ఇదిగోండి ఈ కప్పుతో 3 అంటే నిండా కాదండి, కొంచెం వెల్తిగా మనం 3 కప్పులు మిల్క్ పౌడర్ అయితే తీసుకొని అది వేస్తూ కలుపుతూ మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని మనం దగ్గరికి రానిచ్చిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నాము. చాలా సింపుల్ ఐటెం అనమాట అండి, చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు చక్కగా చాలా హ్యాపీగా తింటారు. ఇక మా పెద్ద బాబుకి చాలా పండుగ అనమాట. చక్కగా ఇలా చల్లారిపోయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా మనం చక్కగా రెడీ చేసేసుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 4 డేస్ కంపల్సరీగా తినేసి, అసలు 4 డేస్ కూడా రావనుకోండి ఇవి మాకైతే. మా పెద్ద బాబుకి అంత ఇష్టం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా హెల్దీ అనమాట. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు బాబాయ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఓకే? బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్.